మీ 'భగవంత్ కేసరి' రీమేక్ అయిన విజయ్ సినిమా యాక్చువల్గా జననాయకన్ రిలీజ్ అవ్వాల్సింది 9th. బట్ అది ఆగిపోయింది. సో ఆ సినిమా ఆగటం అనేది మన సినిమాకి ఏమన్నా అడ్వాంటేజ్ ఉంటుందా? అడ్వాంటేజ్ అంటే నాకు తెలిసి చిరంజీవి గారికి ఉన్న మార్కెట్, చిరంజీవి గారికి ఉన్న స్టార్డమ్ అది ఇక్కడ మనకి వెళ్తుండేది. బట్ ఎంతైనా అది తమిళ్లో ఎక్కువ ఉంటుంది. మన తెలుగుకి వచ్చేసరికి కొద్దిగా అంత హెవీగా రిలీజ్ చేయరు కదా, కొద్దిగా లిమిటెడ్గానే చేస్తారు అది ఎప్పుడు వచ్చినా. ఇట్ వోంట్ ఎఫెక్ట్ ఎనీథింగ్ ఫర్ చిరంజీవి గారి ఫిల్మ్ అనుకుంటున్నాను. ఇంకోటి మీ సినిమాకి యాక్చువల్గా ఫస్ట్ ఒక టికెటింగ్ ప్లాట్ఫామ్స్ వాళ్ళు రివ్యూస్ పెట్టకూడదు అనేది ఫస్ట్ మన సినిమాతోనే స్టార్ట్ అవుతుంది. జియో వచ్చింది కదా. సో ఎలా దాని మీద నీకు అది ప్రొడ్యూసర్స్ కాలండి కంప్లీట్గా. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ కాల్ అక్కడ ఏంటంటే వాంటెడ్గా కొంతమంది వెళ్ళి కమెంట్స్ పెట్టి ఆ రేటింగ్ తగ్గించేలా చూస్తున్నారు ఏదో ఒక టాక్ నడుస్తుంది. అసలు ఎందుకు మన సినిమా బుక్ మై షో అంటే టికెట్స్ బుక్ చేసుకోవడానికి, వెళ్ళి సినిమా చూడటానికి. సో కమెంట్స్ పెట్టాలనుకుంటే దెర్ ఆర్ సో మెనీ సోషల్ ప్లాట్ఫామ్స్ అన్న దీంట్లో వాళ్ళు ఆలోచించినట్టున్నారు. బట్ నాకు తెలిసి నాకు బోత్ ఓకే, అది ఉన్నా ఓకే లేకపోయినా ఓకే. నాకేం పెద్ద తేడా ఏం అనిపించట్లేదు. అది ఇప్పుడు తీసేగానే ఒక ఏదో అద్భుతం జరిగిపోద్ది సినిమాకనే ఉండదు. కమెంట్ చేయాలనుకున్నాడు ఎత్తుక్కుంటూ వచ్చి ఇంటికి వచ్చి డోర్ కొట్టి కమెంట్ చేశారు. అంత దగ్గరగా ఉన్నాం మనం. ఫోన్లో బుక్ మై షో కాకపోతే ట్విట్టర్లో తిడతాడు, ట్విట్టర్లో కాకపోతే ఇన్స్టాగ్రామ్లో తిడతాడు. కాబట్టి అది జస్ట్ మన సాటిస్ఫాక్షన్ కోసం ప్రొడ్యూసర్స్ వాళ్ళు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు. బట్ ఇట్స్ ఎ గుడ్ థింగ్. శుభమా అని చెప్పి టికెట్ బుక్ చేసుకునే వాడికి కింద పెట్టి కమెంట్స్ కనపడటం ఎందుకు డైరెక్ట్గా అన్నది కూడా అయ్యి ఉండొచ్చు. అంతే కదా, సినిమా చూడటానికి వచ్చే వాళ్ళకి ఆ కింద సినిమా తాలూకు కమెంట్లు పెరిగిపోయింది, సొసైటీలోనే పెరిగింది. కాబట్టి అక్కడ మరి కొనేటక్కడ అంటే ఇప్పుడు ఒక షాప్ దగ్గర ఫుడ్ బాగాలేదు అని చెప్తే బయటికి వెళ్ళి చెప్తే ఓకే, ఆ షాప్ ముందు కూర్చొని రే ఇక్కడ ఫుడ్ బాగాలేదు రావద్దురా రే అని చెప్పడం బూత్ కదా. అది నిజమే. అందుకని ఎవడో టికెట్ కొనడానికి వస్తూ బుక్ మై షోకి వస్తే బుక్ మై షోలోనే కింద కమెంట్స్ పెడితే అది కొద్దిగా ఇట్స్ నాట్ కరెక్ట్ అనే అనిపించింది నాకు. ఓకే, ఎనీవే కోర్టు నుంచి ఆ ఫెసిలిటీ ఉంది కాబట్టి మిగతా ఫిలిమ్స్ కూడా ఎంతవరకు హెల్ప్ అయితే అంతవరకు హెల్ప్ అవుతుంది. బట్ ఇట్ వోంట్ ఎఫెక్ట్ మీ యాజ్ మచ్. ఏ హీరోతో సినిమా చేస్తే ఆ హీరో అనిల్కి అసలు పూర్తిగా బెండ్ అయిపోతారు? ఏంటి ఈ అనిల్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి? నా దగ్గర అట్మోస్ట్ లవ్ అండ్ ఎఫెక్షన్ అండి. అండ్ అది అందరితోనే ఉంటుంది, హీరో అనే కాదు. సో లైక్ ఫెలో పనిచేసే వాళ్ళతోటి. అండ్ ఎప్పుడైనా సపోజ్ మీరు ఎవరిని కలిసినా కూడా ఐ ప్రజెంట్ మై సెల్ఫ్, నేను ఎలా ఉన్నా అలాగే ఉంటాను. కాకపోతే హీరోస్ దగ్గరికి వచ్చేసరికి అంటే వాళ్ళని ఒక డెమిగాడ్స్ లాగా ఫీల్ అవుతాను నేను. ఎందుకంటే నేను స్క్రీన్ మీద అలా నోరు వెళ్ళబెట్టి చూసి వచ్చిన హీరోలు, నేను చప్పట్లు కొట్టి వచ్చిన హీరోలు, నేను విజిల్స్ వేసిన హీరోలు ఈరోజు వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళతో మాట్లాడుతూ, వాళ్ళతో జోకులు వేస్తూ, వాళ్ళతో కాఫీలు తాగుతూ, వాళ్ళ ఇంట్లో భోజనాలు చేస్తూ ఇంత ఒక రిలేషన్ మౌల్డ్ చేసుకోగలిగానంటే అది అది ఆ మైండ్లోకి వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళని పువ్వులో పెట్టి చూసుకుంటాం మనం. సో నా హీరో నేను అంత ప్రేమిస్తా, నా హీరో నేను అంత కంఫర్టబుల్గా చూసుకుంటా. ఎప్పుడైతే మనం అవతల వాళ్ళకి మన ప్రేమను ఇస్తున్నామో అవతల వాళ్ళు మన కోసం ఏం చేస్తారు. సో దట్ అది జెన్యున్గా చేస్తాను నేను. ఏదో నాకు పని కోసం చేయను నేను. ఐ ఫీల్ ఇట్, ఐ డూ ఇట్. ఆటోమేటిక్గా రెసిప్రికేషన్ అలాగే ఉంటుందిగా. సింపుల్.